భారత రాజ్యాంగ నిర్మాత భారత్కు దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ముందుకు నడుస్తున్నటువంటి మనం ఈరోజు అందరం కూడా స్వేచ్ఛావాయులుగా ఉన్నాం. అంటే రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ముందుకు పోతున్న సందర్భాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనమైనటువంటి నివాళులు అనుకుంటూ అందులో భాగంగానే ఈరోజు మరి మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి మనం అందరం కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చుడు ఒక ఎత్తు అయితే స్వాతంత్ర అనంతరం కూడా విభిన్న మతాలకు విభిన్న వర్గాలకు భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం చక్కటి ఉదాహరణ. కాబట్టి ఈ భారతదేశం సరైన మార్గంలో నడవాలి, అందరికీ సమన్యాయం జరగాలి, అన్ని సబ్బండ వర్గాలు సంక్షేమం అందాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడు వారి యొక్క మేధస్సును అంతా ఉపయోగించి దేశ విదేశాల్లో కడు పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చదువుతోటే విజ్ఞానంతో ఈ దేశాన్ని సమాజాన్ని మార్చొచ్చని ఒక గొప్ప ఆశయంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని విదేశాల్లో కూడా చదువుకొని మరి భారతదేశానికి తిరిగి వచ్చి ఈ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, అద్భుతమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఒక వర్తక వాణిజ్య వ్యవస్థ, ఎన్ని రంగాల్లో కూడా ఏ రంగానికి ఎట్లాంటి హక్కులు ఉండాలి, ఎట్లాంటి బాధ్యతలు ఉండాలి అనే విషయాన్ని సంపూర్ణంగా క్రోడీకరించి ఈరోజు ప్రపంచానికే తలమానికంగా ఈరోజు మన భారత రాజ్యాంగం నిలబడ్డదంటే ఆ మహనీయుని యొక్క కృషి అమోఘం. ఆ మహనీయుని వలన ఇవాళందరం కూడా మనం అందరం కూడా అన్ని రాజ్యాంగ ఫలాలు అందుకొని మరి ముందుకు పోతున్న సందర్భం. ఆ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నన్ని రోజులు అంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈ భూమి ఆకాశం సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు కూడా మన వారి యొక్క స్ఫూర్తిని నరనారాయణ పుణికిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రపంచంలో ఏ నాయకునికైనా ఏ మహానాయకునికైనా సరే ప్రపంచ స్థాయిలో ఈ స్థాయిలో విగ్రహాలు ఉన్నాయంటే ప్రపంచంలో ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఖ్యాతిని మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ప్రతి దేశంలో దాదాపుగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిర్వేత విగ్రహాలు ఉన్నాయంటేనే ఒక స్ఫూర్తికి నిదర్శనంగా మనం భావిస్తా ఉన్నాం. తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా ఈ రోజు గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం సిద్ధించిందంటేనే మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పినారు ఎప్పుడు కూడా బలహీన వర్గాల మీద మరి అంటే ఇప్పుడు ఆధిపత్యం నడుస్తూనే ఉంటుంది, ఆధిపత్యం ఉన్న వాళ్ళు అజమాయిషి చెలాయిస్తారనే ఉద్దేశంతో ఆర్టికల్ 3 రాసి ఉదాహరణకి రాష్ట్ర శాసనసభలో మరి మెజారిటీ సభ్యుల అభిప్రాయమే కాకుండా అందరి అభిప్రాయం కోసమే సపరేట్ రాష్ట్రం కాకూడదని ఆర్టికల్ 3 కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మెజారిటీ సభ్యులు తిరస్కరించిన మరి రాష్ట్ర శాసనసభలు ఆమోదం పొందకున్నా సరే మరి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్కి అధికారం కట్టబెట్టి మరి ఆ పార్లమెంట్ అధికారం ద్వారా కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఏ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతం మైనార్టీలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ సభ్యులు వ్యతిరేకతను పనిచేయకుండా ఆర్టికల్ 3ని పొందుపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసినటువంటి గొప్ప వీరు మన నాయకులు మహనీయులు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆర్టికల్ 3 రాశారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా స్వేచ్ఛావాయులు అంటే మన హక్కులను మన బాధ్యతలను మన ఆత్మ గౌరవాన్ని నింపుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు అందరం కూడా కేసీఆర్ గారితో మొదలు పెడితే అందరం యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాజు జన్మదినానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడుతూ వారి స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ కూడా జై భీమ్ జై అంబేద్కర్. భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో అందరి శ్రేణులను కూడా మరి కొనియాడుతున్నాం. మరి ఎక్కువ మటుకు మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి ఈరోజు వారి స్ఫూర్తితోటి మేము ఉండడానికి కారణం కూడా ఆయనే. రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఏది కానీ మరి గతంలో 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన చదువుకొని ఏదైతే వీధి లైట్ల దగ్గర చదువుకొని ఎన్నో కష్టాలు బట్టి ఆ రోజులల్లా మరి గుళ్ళల్లోకి రానియకపోయేది, అంటరాని తనం ఉండేది. బడుగు బలైన వర్గాలను ఎక్కడ కూడా వాళ్ళకు చదువుకునే అవకాశం కూడా లేని పరిస్థితిలో ఆ రోజు ఆయన మరి ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలలో ఏ దేశంలో అయితే మంచి ఉందో ఆ దేశం యొక్క దాన్ని తీసుకొని మరి ఆయన మొత్తం పొందపరిచి ఒక కమిటీగా ఏర్పడి దానికి కన్వీనర్గా ఉండి మరి ఈ రాజ్యాంగాన్ని అందరు కూడా సమానత్వం స్వతంత్ర ఫలాలు అందరు తినాలనే ఉద్దేశంతో ఆయన కింది వర్గాలను అంటరాని వాళ్ళని ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో ఈ రజవాడాలు
పెద్ద పెద్ద దేశపాండ్యాలు మరి వాళ్ళ ఇండ్ల ముంగడికెళ్ళి కానీ మరి అక్కడ దేవాలయాలకు కానీ ఎక్కడ కూడా మనం పోయే పరిస్థితి లేకుండే అటువంటి దాన్ని మరి ఆయన గొప్ప రాజ్యాంగాన్ని ఆయన సృష్టించి ఆయన కష్టాలు పడ్డాడు కాబట్టి ఏం కష్టం ఎట్లా ఉంటుందో అనేది తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాం. అయినా కొంతమంది స్వార్థపరులు ఈరోజు కూడా ఆయన ఆశయాలను కొంతమంది పాటించడం లేదు. కానీ ఎవరు పాటించినా ఎవరు పాటించకుండా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు పరచడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం. మన ప్రాణాలైనా అర్పిస్తాం. 35వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అందరి శ్రేణుల్లో కూడా మరి కొనియాడుతున్నాం. మరి ఎక్కువ మటుకు మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి ఈరోజు వారి స్ఫూర్తితోటి మేము ఉండడానికి కారణం కూడా ఆయనే. రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఏది కానీ మరి గతంలో 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఆయన చదువుకొని ఏదైతే వీధి లైట్ల దగ్గర చదువుకొని ఎన్నో కష్టాలు పట్టి ఆ రోజులల్లా మరి గుళ్ళకి రానియకపోయేది, అంటరాని తనము ఉండేది. బడుగు బలైన వర్గాలను ఎక్కడ కూడా వాళ్ళకు చదువుకునే అవకాశం కూడా లేని పరిస్థితిలో ఆ రోజు ఆయన మరి ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలలో ఏ దేశంలో అయితే మంచి ఉందో ఆ దేశం యొక్క దాన్ని తీసుకొని మరి ఆయన మొత్తం పొందపరిచి ఒక కమిటీగా ఏర్పడి దానికి కన్వీనర్గా ఉండి మరి ఈ రాజ్యాంగాన్ని అందరూ కూడా సమానత్వం స్వతంత్ర ఫలాలు అందరు తినాలనే ఉద్దేశంతో ఆయన కింది వర్గాలను అంటరాని వాళ్ళని ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో ఈ రజవాడాలు పెద్ద పెద్ద దేశపాండ్యాలు మరి వాళ్ళ ఇండ్ల ముంగడికెళ్ళి కానీ అనేది తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాం. అయినా కొంతమంది స్వార్థపరులు ఈరోజు కూడా ఆయన ఆశయాలను కొంతమంది పాటించడం లేదు. కానీ ఎవరు పాటించినా ఎవరు పాటించకుండా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పాటిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు పరచడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం. మన ప్రాణాలైనా అర్పిస్తాం. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను కాపాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వచ్చిన మా సోదరులందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలకు ఖచ్చితంగా మేము ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈనాటికి ఇంకా అంబేద్కర్ను కొలుస్తున్నాము అని అంటే ఆయన రాసిన రాజ్యాంగం మరి అణగారిన వర్గాలను సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం కొనసాగుతుంది. అలాంటి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఆయనకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.